కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జంబవంత నగర్లో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంను భక్తుల సహాయ సహకారాలతో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్ని గురువారం నుండి శనివారం వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన పునర్నిర్మాణం మరియు అభివృద్ధి సభ్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులు వెంబడి చెక్క భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకి ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బద్వేల్ మున్సిపాలిటీలో జాంబవంత నగరంలో మున్సిపాలిటీ కార్మికులు 10 సంవత్సరాల క్రితం ఒక గుడి నిర్మించారు. ఆ గుడి పూర్తి కాకుండానే కొద్దిగా మధ్యలో ఆగిపోయిందన్నమాట. ఆ అవకాశం మా కమిటీ వారికి ఇచ్చారు. మేమంతా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. 18, 19, 20 ఈ 3 రోజులు దాతల సహకారంతో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేశాము. బద్వేల్ మున్సిపాలిటీ పరిధి జాంబవంత నగర్లో గత 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి ఒక కోదండ రామాలయం నిర్మాణం చేపట్టుకున్నారు. వారి స్తోమత కొద్దీ అప్పట్లో లోపల గర్భగుడి మరియు దేవాలయం స్లాబ్ వరకు వేసుకొని అంతటితో వారి స్తోమత లేకపోవడంతో నిర్మాణం పూర్తి స్థాయిలో ఆగిపోయింది. తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులు రామకోటిరాజు, పెద్ది సుధాకర్ వాళ్ళకి ఇక్కడ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. మేము కూడా మా కేవి సుబ్బారావు, శేఖరు, మరియు సుబ్బారెడ్డి, సునీల్, ఎర్రంరెడ్డి మరియు పలువురు మేము ఒక 10 మంది టీమ్గా ఏర్పడి ఇక్కడ రాముల వారి సేవలో ఉంటూ ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన నమ్ముకొని ఈ దేవాలయంలోకి వచ్చి ఆయన నమ్ముకొని పలువురు దాతలను కలిశాం. ఇక్కడ సమస్యను దాతల దృష్టికి తీసుకుపోయిన వెంటనే దాతలు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు నిరంతరాయంగా మా ఇళ్ల వద్ద వచ్చి పరిశుభ్రం చేసేవాళ్ళు ఎన్నో మేము సహాయాలు అందిస్తున్నాం. మేము చేసే ఈ సహాయంలో మాకు చాలా తృప్తినిస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికి పోయినా మేము ఎన్నికపోయిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా మాకు మేము అడిగిన తక్షణమే కాదనకుండా చందాలు ఇవ్వడంతో ఈరోజు దాదాపు 15 లక్షల రూపాయలు విరాళాలు రాబట్టి ఇక్కడ ఈ కాలనీలో అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఎంతో సొంత పనిలాగా ఇది మాది, ఇది ఎవరిదో జాంబవంత నగరది కాదు అనే ఆలోచన లేకుండా మా సొంత దేవాలయము, మా ఇంటి దేవాలయం అనే లెవెల్లోనే అందరూ పనిచేశారు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి 10 హరిజనవాడల్లో వెనుకబడ్డ వాళ్లకు ఈ దేవాలయ విషయంలో కానీ వాళ్లకు చేయూతనిచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా, అది మన హిందువులందరి బాధ్యత అని హిందూ సమాజానికి నేను తెలియజేస్తున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలా హరిజన గిరిజన అన్ని చోట్ల కూడా మనం వాళ్ళ సామాజిక సమరసత, వాళ్ళ స్నేహభావాన్ని, ప్రేమను అందించి మనమందరము ఈ రాముడి ద్వారానే ఆ ప్రేమను పొందగలం. అలాంటి ప్రేమను అందరికీ అందించాలనే సంకల్పంతోనే ముందుకొచ్చి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. హిందూ బంధువులందరికీ నమస్కారం. బద్వేల్ మున్సిపాలిటీలోని జాంబవంత నగర్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి రామాలయ నిర్మాణాన్ని 4 నెలల క్రితం ప్రారంభించి అత్యంత వైభవపేతంగా దాతల సహకారంతో ఈరోజు అద్భుతమైన ఒక కళాఖండంగా ఈ రూపురేఖలు దిద్దడం జరిగింది. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు 18, 19, 20 తేదీన ప్రారంభం కాబోతున్నాయి. ఇది హిందువుల పండుగ. ఎక్కడున్నా మేము డోర్ టు డోర్ వచ్చి పిలవాలనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కడికి పోయినా కూడా దాతలు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించారు. వాస్తవం చెప్పాలంటే ఈ గుడి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి కమిటీ సభ్యులు అతి ముఖ్యుడు మన వల్లంకొండ రమణ అన్న గారు, మరి ఆయన తర్వాత కేవి సుబ్బారావు గారు, అలాగే రామకోటిరాజు గారు, అలాగే పెద్ది సుధాకర్ గారు, అలాగే సునీల్ గారు, అలాగే ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి నాగేంద్ర బాబు గారు, అలాగే ఈగ సుబ్బారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, ఇలా మేమందరం కలిసి 10 మంది టీముగా ఏర్పడి ఎర్రంరెడ్డి అన్న గారు అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఇందులో మేము కూడా భాగస్వాములమైనందుకు మేము ఆనందదాయకంగా ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా పుర ప్రజలు అందరూ పాల్గొని మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగడానికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం, స్వాగతం.